ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ అంటే తరతరాలుగా కొన్ని కుటుంబాలు ఓటు దొంగతనం చేస్తున్నాయని అమిత్ షా పార్లమెంట్లో చెప్పినటువంటి ఈ సందర్భం. అనగా దొంగ అంటే దొంగే దొంగ అంటున్నారు. అసలు వాస్తవంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వచ్చిన తర్వాతనే ఈ ఓట్ల పంచాయతీ, దొంగ ఓట్ల పంచాయతీ ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ అన్నీ వచ్చినాయి అంటే అసలు ఈ ఈ యొక్క ఈవీఎంలను ఇంట్రొడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ. ఈ రాజీవ్ గాంధీ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక చట్టము, ఆ చట్టాన్ని సవరణ ద్వారా ఈ యొక్క భారతదేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. జనరల్ ఎలక్షన్స్ 2004 నుండి ఇప్పటి వరకు ఇది అమలవుతున్నది కాబట్టి 21 సంవత్సరం అయిపోయింది. ఈ యొక్క 21 సంవత్సరంలో మొత్తం ఓటు చోరీ అనే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్తలు రాహుల్ గాంధీ స్టేట్ బై స్టేట్ కాన్స్టిట్యున్సీ వైజ్ చేస్తున్నాడు కాబట్టి ఇది బయటకు వస్తుంటాయి. మరి అమిత్ షా దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఏమిటి? తరతరాలుగా కొన్ని కుటుంబాలు అంటే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, వాళ్ళ తల్లి ఇందిరాగాంధీ, మరి అప్పటి నుంచి ఇప్పటికీ 1952 నుంచి వచ్చినటువంటి జనరల్ ఎలక్షన్స్ 2004 వరకు మట్టుకి బ్యాలెట్ పేపర్తోనే నడిచినవి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చినటువంటి సవరణ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951కి 61A అందులో ఉన్నటువంటి సెక్షన్ 61A సెక్షన్కు సవరణ చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉపయోగించుకోవడానికి ఆథరైజేషన్ వచ్చింది. అది కూడా మార్చి 15, 1989 నుండి ఈ సవరణ అమలుకు వచ్చింది కాబట్టి అప్పుడు ఎవరి గవర్నమెంట్ ఉంది అని లెక్కే చూసుకోవాలనుకుంటే రాజీవ్ గాంధీ గవర్నమెంటే ఉన్నది. ఆ తర్వాత ఒక కొంత కాలానికి అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా పంచాయతీలే. మరి అమిత్ షా చెప్పినట్టు తరతరాల దొంగల ఓట్లు ఎవరు? ఒక్క ప్రశ్న వస్తుంది. ఒకవేళ గనక వస్తే 2004లో కూడా దొంగ ఓట్లు వేయించినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు కూడా దొంగ ఓట్లు వేస్తున్నట్టే లెక్క వస్తున్నది కదా. కాబట్టి ఓట్ చోరీకి మీరు ఇండైరెక్ట్గా ఇది ఒప్పుకున్నట్టే. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు సమ్మతించి బ్యాలెట్ పేపర్కు పోవాలంటే ఎవరు సిద్ధపడతలేరు, ఎవరు సిద్ధపడుతున్నారు అనే ప్రశ్న వస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చే అవకాశమే ఉన్నది. అది డిమాండ్ కూడా చేస్తుంది. కాబట్టి ఓటు చోరీ కేసులో ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ దోషియే. ఒకవేళ దోషి కాదు అనుకుంటే వెంటనే బ్యాలెట్ పేపర్ తోటి పార్లమెంటు ఎన్నికలు కనుక జరిగినట్లయితే బీజేపీ ఒక్క వార్డు సీటు కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా గెలవదని ఛాలెంజింగ్ అని చెప్తున్నాం మేము. కానీ దమ్ము ధైర్యము బీజేపీకి కనుక ఉంటే ఈవీఎంలను రీప్లేస్ చేసి బ్యాలెట్ పేపర్ల ద్వారా పెడితే ఎవరు ఏంటిదో ఖచ్చితంగా తేలిపోతుంది.